గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్. ఈరోజు దినపత్రికల్లోని ముఖ్యమైన హెడ్లైన్స్ ఏదో చూద్దామండి. ముందుగా ఏపీ దినపత్రిక చూసుకున్నట్టయితే మెయిన్ హెడ్లైన్గా ఇక్కడ లొంగిపోయిన సంజయ్ అనే హెడ్లైన్ అయితే కనిపిస్తూ ఉంది. ఏసీబీ కోర్టులో న్యాయాధికారి ముందు సిఐడి మాజీ చీఫ్ హాజరు, సెప్టెంబర్ 9 వరకు రిమాండు, బెయిల్ పిటిషన్ వేసిన సంజయ్ పోలీసు కస్టడీ కోరుతూ ఏసీబీ పిటిషన్, కౌంటర్లు వేయాలని ఇరుపక్షాలకు కోర్టు ఆదేశం, విచారణ ఈ నెల 29కి వాయిదా. సో దీనికి సంబంధించి మెయిన్ హెడ్లైన్గా ఇదైతే కనిపిస్తూ ఉంది ఈనాడు ఏపీకి సంబంధించి. ఇంకా నెక్స్ట్ సెకండ్ హెడ్లైన్ తీసుకుంటే కనుక ట్రంప్ ఏదైతే సుంకాల భారం నేటి నుంచి ఏదైతే ట్రంప్ 50% ట్యాక్స్ విధించడానికి సంబంధించి అయితే ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 50% సుంకాల భారం ఈ రోజు నుంచే భారత్ మీద. రష్యా నుంచి చమురు కొంటున్న భారత్పై అమెరికా అక్కసు, $48 బిలియన్ వాణిజ్యంపై ప్రభావం. సో ఏదైతే రష్యా నుంచి ఇండియా పెట్రోలు డీజిల్ కానీ ప్రతిదీ చమురుకి సంబంధించి దిగుమతి వాణిజ్యం కొనసాగిస్తున్న నేపథ్యంలో ట్రంప్ సర్కారు మనకు తెలిసిందే 25% టారిఫ్లు మొదట విధించడము, దాని తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ చేసి ఇంకొక 25%, 50% సుంకాలు విధిస్తామని చెప్పడము. సో దానికి సంబంధించి అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ తర్వాత, పుతిన్తో చర్చల తర్వాత ఈ సుంకాలకు సంబంధించి ఒక 3 వారాల్లో డెసిషన్ తీసుకుంటానని ట్రంప్ చెప్పడం మనకు తెలిసిందే. కాకపోతే ఈ రోజు నుంచి సుంకాలు అమల్లోకి వస్తున్నట్టుగా చెబుతున్నారు. రష్యా నుంచి చమురు కొంటున్న భారత్పై అమెరికా అక్కసు, $48 బిలియన్ వాణిజ్యంపై ప్రభావం, రష్యా నుంచి ముడి చమురు కొంటున్న భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా విధించిన అదనపు సుంకాలు ఆ దేశ కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక బుధవారం తెల్లవారుజామున 12 గంటలకి, భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9:30 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక గతంలో విధించిన 25%కి అదనంగా మరో 25% కలిపి భారత్ ఎగుమతులపై 50% భారం పడనుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఏదైతే చైనాకి మన దేశ విదేశాంగ మంత్రి జైశంకర్ వెళ్ళి అక్కడ చైనా విదేశాంగ మంత్రితో సమావేశం అవ్వడం, ఆయన మన దేశానికి రావడం, ఇక్కడ కూడా సమావేశాలు జరగడం, వీటన్నిటి నేపథ్యంలో జైశంకర్ ఒక కీలక వ్యాఖ్యలు చేయడము, రష్యాతో కావచ్చు ఇంకా చైనాతో కూడా మన వాణిజ్యం ఇంకా మెరుగుపడే పరిస్థితి ఉంది. అమెరికాని ఉద్దేశించి ఆయన డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కూడా వ్యాఖ్యలు చేయడం చూసాం మనం. ఏంటి అని అంటే ఖచ్చితంగా ఏ దేశానికి సంబంధించి కూడా, భారతదేశానికి సంబంధించి ఏ దేశం కూడా ఆంక్షలు విధించే పరిస్థితి లేదు. భారతదేశం స్వేచ్ఛ వాణిజ్యం అయితే చేసుకునే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి అమెరికాని ఉద్దేశిస్తూ ఆయన ఇండైరెక్ట్గా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ట్రంప్ అయితే ఈ డెసిషన్ తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఏదైతే ఆసియా దేశాలకు సంబంధించి ఒకటిగా ఉండాలి, కూటమిగా ఉండాలి అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. రష్యా, చైనా, ఇండియా ఈ 3 కలిసి వాణిజ్యాన్ని అభివృద్ధి చేస్తే కనుక పశ్చిమ దేశాల మీద ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది, తద్వారా ప్రపంచ శాంతి నెలకొల్పుతుంది అనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న విషయం. సో ఇంకా ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ప్రధానమంత్రి ముఖ్యంగా ఆయన ఏదైతే షాంఘై సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి కూడా చైనాకి హాజరవుతున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదైతే చాలా సంవత్సరాల తర్వాత, 20 ఏళ్ళ తర్వాత భారతదేశ ప్రధానమంత్రి చైనాలో పర్యటించడం అయితే ఇది ఒక గొప్ప పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే ఇటు పాకిస్తాన్తో ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో చైనాతో మనకు సత్సంబంధాలు నెలకొల్పడం చాలా అవసరమైన పరిస్థితుల్లో ప్రధానమంత్రి చైనా పర్యటన ఇటు వాణిజ్య పరంగా కావచ్చు, రక్షణ పరంగా కావచ్చు చాలా కీలకమైన అంశంగా పరిగణించే అంశం. సో దీనికి సంబంధించి ఇక్కడ ఇంకొక వార్త. ఇంకా నెక్స్ట్ వచ్చే మహిళా దినోత్సవం నాటికి 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు, బ్యాంకర్లు పెద్ద ఎత్తున రుణాలిచ్చి ప్రోత్సహించాలి. అమరావతిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐకానిక్ భవనాలు, రాజధాని రైతుల రిటర్నబుల్ ప్లాట్లకు రుణాలు ఇవ్వండి. సో ఈ వార్త చూసే ముందుగా మనకు గెస్ట్ ఉన్నారండి. సో ఆయన్ని అడిగి, సార్
ఏదైతే ముందుగా లొంగిపోయిన సంజయ్ బెయిల్ పిటిషన్ వేసిన సంజయ్ ఏదైతే పోలీస్ కస్టడీ కోరుతూ ఏసీబీ పిటిషన్ కౌంటర్లు వేయాలని ఇరుపక్షాల కోర్టు ఆదేశం, విచారణ ఈ నెల 29కి వాయిదా. దీనికి సంబంధించి మనకు విశ్లేషణ అందిస్తారు. సార్ చెప్పండి, ఏదైతే లొంగిపోయిన సంజయ్ ఏసీబీ కోర్టులో న్యాయాధికారి ముందు సిఐడి మాజీ చీఫ్ హాజరు. సో సిఐడి మాజీ చీఫ్ హాజరు కావడం వెనుక మీ విశ్లేషణ చెప్పండి. వెంకట్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు, శుభోదయం. ఇవాళ ఏకదంత ఉపాస్మహే అనుకుంటూ చాలా ఇళ్లలో ఇవాళ పూజ మొదలుపెట్టారు. దేశవ్యాప్తంగా చేస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా కూడా చేస్తున్నారు. వారందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక వార్తల్లోకి వస్తే ఆల్మోస్ట్ అన్ని వార్తలు చదివేశారు. ఈ మిగతా వార్తల్ని జస్ట్ మీరు స్కూప్ ఇవ్వండి, చెప్పేస్తాను నేను. ఓకే, చెప్పండి. లొంగిపోయిన సంజయ్ ఇవాళ, ఎందుకంటే ఆల్రెడీ మీరు చెప్పేసింది కనుక దాన్ని మళ్ళీ అంటే లేట్ అవుతుంది కదా మనకి. లొంగిపోయిన సంజయ్ చెప్తాను అదే. సంజయ్ మనకు సిఐడి చీఫ్ గా ఉండేవాడు. గతంలో మనకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దానిలో ముఖ్య పాత్ర వహించాడు. స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపిస్తుంది ఏదో ఇప్పుడు తెలుస్తుంది, అంతే కదా. అరెస్ట్ అయ్యిండు, లొంగిపోయిండు, అరెస్ట్ అయ్యిండు. అట్లాగే దాంతో పాటు వారు మన కస్టడీ కోరుతున్నారు, పోలీస్ కస్టడీ కోరుతున్నారు. కనుక ఇప్పుడైతే మొదలైంది, ఆట మొదలైంది. అట్లా ఈ ఒక్కరే కాదు, సునీల్ గారు కానీ గతంలో ఏదైతే వైసీపీ హయాంలో పనిచేసిన చాలా మంది అధికారులు వెంకట్ చాలా మంది అరెస్ట్ కావడమో లేకుంటే పోలీస్ కస్టడీలోనే జరుగుతున్నది. అంటే అధికారం ఉన్నప్పుడు ఏది పడితే అది, అంటే ఆ ప్రభుత్వానికి వత్తాసు పలుకు చేసిన వాళ్ళందరూ జైలుకి వెళ్ళారు. ఇప్పుడే కాదు వెంకట్, మన గతంలో చూసుకుంటే మనకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో శ్రీలక్ష్మి గారు, అట్లాగే బీపీ ఆచార్య గారు, వాళ్ళు జైలుకి పోయారు. ఆ రాజకీయ ఆరోపణల మీద లేకపోతే ఆదాయానికి మించిన ఆస్తుల మీద లేకుంటే ఈడీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసింది. కానీ అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు, కానీ ఏ నాయకుడు కూడా నైతికంగా అవసరమైతే బదనామైంది, ఓడిపోయింది. కానీ వాళ్ళు జైలుకి వెళ్ళిన సందర్భం తక్కువ. జయలలిత కానీ లేకపోతే మన లాలూ ప్రసాద్ యాదవ్ కానీ వారు వేరే కేసులు వెళ్ళారు. కానీ ఇట్లా అధికారులు చేసిన తప్పదు వాళ్ళు బాధ్యత వహించలేదు, వాళ్ళు పోలేదు. అందుకని అధికారులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే సంజయ్ కానీ మిగతా వాళ్ళందరూ కానీ ఏ ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇండియన్ మన సివిల్ సర్వీసెస్ సంబంధించిన కొంచెం స్వతంత్రంగా వ్యవహరిస్తారు. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చేస్తే కరెక్ట్, ఏది చేస్తే కరెక్ట్ కాదు, అవసరమైతే డిసైడ్ నోట్ రాయాలి. వాళ్ళైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయలేవు కదా, అవసరమైతే సరెండర్ చేస్తాయి. కేంద్ర ప్రభుత్వంలో పనిచేయండి పోయి. అంటే అధికారులు, మన ఇండియన్ సివిల్ సర్వీసెస్ అధికారులు, మన పోలీస్ అధికారులు కానీ ఐపీఎస్లు ఇట్లా లొంగిపోయి చేస్తే ఇదే జరుగుతుంది. కానీ వారు రేపు పొద్దున కోర్టులో రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. సిఐడి చీఫ్ గా చాలా వరకు తప్పు చేసిండని ఆరోపణలు ఇప్పుడు కదా, కక్ష సాధింపు చర్యలు చేసిందని చెప్పి ఎక్కడో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని మొత్తం మీద రోడ్డు మార్గం తీసుకొచ్చినారని, పారిపోతున్న వాడిని ఖైదీని పారిపోతున్న ఒక నేరస్తుడిని తీసుకొచ్చినట్టు ఎక్కడో రాయలసీమ నుంచి ఇక్కడ దాకా తీసుకురావడం, ఆ తర్వాత రోజుల తరబడి రిమాండ్ కోసం ప్రయత్నం చేయడం, రిమాండ్ కూడా 2-3 సార్లు కోర్టు తిరస్కరించడం చూసినండి. ఇంకా రెండో ప్రధానమైన వార్త తీసుకున్నట్లయితే కనుక నేటి నుంచి 50% సుంకాల భారం, రష్యా నుంచి చమురు కొంటున్న భారత్పై అమెరికా అక్కసు, $48 బిలియన్ వాణిజ్యంపై ప్రభావం, రొయ్యలు, దుస్తులు, పాదరక్షలకు దెబ్బ. సో ఈ వార్తకి సంబంధించి మీ విశ్లేషణ చెప్పండి సార్. వెంకట్, చాలా రోజుల నుంచి చూస్తున్నామా, అమెరికా చాలా దురుసుగా పోతుంది మనకు. అంటే మన రష్యాతోని చమురు, ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నారు కనుక మన మీద అంటుంది. కనుక మనకంటే ఎక్కువ చమురు దిగుమతి చేసుకుని చైనా, అట్లానే మిగతా దేశాలు, యూరోపియన్ దేశాలు కూడా వాటి మీద ఏమనకుండా మన మీదనే ట్రంప్ ఎక్కుపెట్టాడు బాణం. ఇవాళ రాత్రి, అంటే యాక్చువల్గా మనకు తెల్లారింది కానీ వాళ్ళకి ఇంకా సాయంత్రమే, కనుక ఇంకొక 10:30 గంటలు తేడా ఉంటుంది వాళ్ళకి మనకి. కనుక అర్ధరాత్రి దాటిన తర్వాత, వాళ్ళు అర్ధరాత్రి దాటిన తర్వాతనే వాళ్ళ లెక్క ముందవుతుంది. కనుక ఏం చేస్తారో చూద్దాం. 25% ఇప్పటికీ వేశారు, మరో 25% సుంకాలు వేస్తారు. మీరు అన్నట్టు వెంకట్, మనకు రొయ్యల ఎగుమతి మీద, అట్లాగే మన గార్మెంట్స్ మీద, రెడీమేడ్ బట్టల మీద, వీటి మీద పడుతుంది. కానీ అదృష్టం ఏంటంటే మనకు ఈ మన మందులు ఏదైతే ఫార్మాసిటికల్ కంపెనీలు వాటి మీద ప్రభావం పడే అవకాశం తక్కువ 1% ఉంది. అది అట్లాగే ఉంచారు, దాన్ని పెంచలేదు. ఎందుకంటే వాళ్ళ అవసరం, వాళ్ళకి మందులు మనం పారాసిటమాల్ గోళీ ₹1 అమ్ముతున్నాం అనుకోండి, వాడికి ₹10 తయారు కదా. కనుక అక్కడ ₹2 ఏమైనా నష్టం లేదు, కనుక సమస్య లేదు. కనుక చాలా వరకు జనరిక్ మందులు మనం ఇప్పటికి కూడా మన మీద ఆధారపడుతున్నారు. వాళ్ళకి తప్పదు కూడా, వాళ్ళు మందుల కంపెనీలు పెట్టుకోవాలంటే, ఫార్మాసిటికల్ ఔషధాల కంపెనీలు పెట్టుకోవాలంటే చాలా రూల్స్ ఉన్నాయి, చాలా పర్యావరణ అడ్డంకులు ఉన్నాయి కనుక చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏది అవసరమో వాటి మీద సుంకం వేస్తలేడు, వాటికి ఏదైతే మనం దెబ్బతిద్దాం అనుకుంటాడో దాన్ని మీద వేస్తున్నాడు. ఇప్పటికే మనం పోస్టల్ సేవలు బంద్ చేసినాం, మనం చూసినాం కదా. మనం చాలా పోస్టల్ సేవలు బంద్ చేసినాం. అది ఇన్ని గ్రాములు దాటితే మేము పోస్టల్ సేవలు అందించామని చెప్పాము అమెరికా.
అట్లాగే 25 దేశాలు, ఒకటి రెండు కాదు, 25 దేశాలు అమెరికా పోస్టల్ సేవలు బంద్ చేసినాయి. ప్రపంచం అంతా శత్రుత్వం చేసుకుంటుండే తప్ప ఇంకోటి ఏం లేదు. ప్రపంచం అంతా శత్రుత్వం చేసుకుంటే ఒకటి కొన్ని అమెరికన్ ఫస్ట్ అన్నారు కదా, అమెరికా ప్రజలైన స్నేహితులు చూస్తున్నారంటే తాగేవాడ ఎక్కడ తాళ పన్నట్టు మనం ఏవైతే 50% సుంకాలు వేస్తే ఎవరు భరిస్తారు? వాళ్ళే కదా. ఒక్కటి మన మోడీ గారు మన భారతదేశ దాన్ని కాపాడే విధంగా మన గుజరాత్ లో మన ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితులలో వ్యవసాయ ఉత్పత్తులు, ముఖ్యంగా పాలు, పాల ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు ఏవిటిని కూడా మన ఇండియాకు దిగుమతి చేసుకోము, ఏది అమెరికా చెప్తున్నట్టు దిగుమతి చేసుకోమంటారు. దానివల్ల మంచిదంట రైతులకు. లేకుంటే పాల రేటు టక్కన 10 రూపాయలు 15 రూపాయలు పడిపోతుంది. మన భారతీయ రైతులకు, పాల ఉత్పత్తిదారులకు నష్టం ఉంటుంది. ఇటువంటి వాటిని చేసుకోమంటున్నారు కనుక మనదైన రీతిలో ఇప్పుడు వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరం, మన ఇల్లు వాళ్ళకంటే దూరం కదా. అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు గండికొట్టి ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు ఈ ఆర్థిక రంగంలో వెంటనే ఇవాళ చెప్పి రేపే ఏర్పడాలి కనుక ఒక 3 నెలలు పడుతుండొచ్చు నా ఉద్దేశం ప్రతి ఈ ప్రభావం ఎట్లుంటుంది అనేది. ఇంకొకటి ట్రంప్ ఎప్పుడు కూడా వాయిదాల వరాలి అంటే గతంలో ఎప్పుడూ వేస్తున్న సుంకాలు 27 వాయిదా వేశారు కనుక ఇవాళ 27 అర్ధరాత్రి వాళ్ళకి అర్ధరాత్రి తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకుంటారా, లేక కొంచెం వాళ్ళు మరి కొద్ది రోజులు టైం ఇస్తారా? చైనాకు టైం ఇచ్చిండు, మిగతా యూరోపియన్ దేశాలకు టైం ఇచ్చిండు. ఆఖరికి పాకిస్తాన్ లాంటి దేశానికి కూడా 29% ఉన్నట్టు సుంకాలను 19 తగ్గించాడు, 10%. అందరికంటే ఇప్పుడు 50% సుంకాలు కానీ మనం వేస్తే ఇప్పటికీ 25 ఎక్కువ, ఇంకో 25 వేస్తే ఆల్మోస్ట్ ఆల్ చుట్టుపక్కల దేశాలన్నిటికంటే ఆఖరికి మయన్మార్ 41% వాళ్ళు వేసిన ట్యాక్సెస్. కానీ మనం 50% దాటిందంటే మిగతా అందరికంటే మనం ఎక్కువ అయినట్టు మన మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడు. దీనికి అంతకంత అనుభవిస్తాడు అంటున్నాడు. ఎందుకంటే శాపం కాదు ఇది, అంతకంత అనుభవిస్తాడు. ఎందుకంటున్నాడంటే ప్రజలు తిరగబడుతున్నారు, అమెరికా ప్రజలు అక్కడ మాకు భారం అవుతున్నాయి అంటున్నారు. 5-6 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు కనుక తాను చచ్చే మందు తానే మింగుతున్నాడు. తాను ఎక్కిన కొమ్మని దాన్ని అడుక్కుంటున్నాడు ట్రంప్. ఇది సరైనది కాదు. అందుకని మీరు ఇంతకుముందు ప్రస్తావించారు కదా ఇంకా RIC అంటే రష్యా, ఇండియా, చైనా, ఈ 3 దేశాల కూటమి కనుక అయితే ప్రపంచ దేశాల జనాభాలో 30-40% మనమే ఉంటాం. 800 కోట్లలో ఆల్మోస్ట్ ఆల్ 350 కోట్ల దాకా, 300 పైన కోట్ల దాకా మనమే ఉంటాం 3 దేశాలు కలిసి. 150 ఆల్మోస్ట్ ఆల్ ఈ 2 దేశాలు రష్యా 30 కోట్లు అంటే కలిపితే ఆల్మోస్ట్ ఆల్ 300 కోట్ల పైన 350 కోట్ల దాకా మనం ఉంటాం కనుక జనాభా రీత్యా చూసినా, ఆర్థిక రంగ రీత్యా చూసినా మనం 3వ స్థానానికి ఎగబాకుతున్నాం. 4 నుంచి 3కు వస్తున్నాం మనం కనుక ఆ రకంగా చూసినా కూడా మన అవసరం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. భారతీయ ఉత్పత్తులు వాడకుండా వాళ్ళు ఉండలేరు, అది కూడా చెప్తున్నాడు. వాళ్ళు మనకు దిగుమతి చేసేదానికంటే మనం డబుల్ ఎగుమతి చేస్తున్నాం కనుక అదే వాళ్ళకి అక్కసంతా అదే. అంటే మాతోని వాళ్ళు లాభపడుతున్నారు కానీ మాకు మాత్రమే ఎగుమతి చేసే వస్తువులు ఎక్కువ ఉన్నాయని అనుకుంటున్నారు కనుక పరస్పరం సహకరించుకుంటే మంచిది. ఇప్పటికే చాలా సంప్రదింపులు చేస్తున్నాం. సంప్రదింపుల్లో భాగంగా రష్యాతో మనం చీప్ గా చమురుకుంటున్నాం, మన దేశంలో ఉపయోగిస్తున్నాం తప్ప వేరే దేశానికి అమ్ముతారు. చైనా అట్లా కాదు కదా, క్రూడాయిల్ కొని తక్కువ ధర కొని వేరే దేశాలకు అమ్ముతుంది. అంటే చైనాతో పంచాయతీ పెట్టుకోవడానికి సిద్ధంగా లేడు ట్రంప్. ఇప్పుడు కూడా ఇద్దరు అన్నదమ్ములు పంచాయతీ పెట్టుకొని వస్తే తల్లి ఏం చేస్తే అంటే చిన్నవాడిని కొడుతుంది, పెద్దవాడిని కొడితే భయం పోతుంది, చిన్నవాడిని కొడితే పెద్దవాడికి భయం వస్తుంది అని చెప్పి ఇప్పుడు చైనాను కొట్టలేక మనం కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్రపంచ పరిణామాలలో ఇది ఒక కీలకమైంది అని అంటున్నాడు. అంతకంటే డేర్ స్టెప్ మనం తీసుకుంటామని మోడీ గారు ఇప్పటికే హెచ్చరించారు కూడా. సార్ ఇంకా ఇక్కడ రొయ్యలు, దుస్తులు, పాదరక్షలకు దెబ్బ అని ముఖ్యంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే మనకు తెలుగు రాష్ట్రాల్లో ఆక్వా రైతులకు సంబంధించి ఏదైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అమెరికాకి, సో దానికి సంబంధించి ఆక్వా రైతులకు ఇబ్బంది పడే పరిస్థితుల నేపథ్యంలో చైనాతో మనం దగ్గర అవుతున్న పరిస్థితుల్లో ట్రేడ్ డెఫిషియట్ కూడా చైనాకి, ఇండియాకి చాలా ఎక్కువగానే ఉంది. సో అమెరికాతో పోల్చుకుంటే చైనాతోనే ట్రేడ్ డెఫిషియట్ మనకి ఎక్కువగా ఉంది. సో ఈ ట్రేడ్ డెఫిషియట్ని వీటితో ఏమన్నా చైనాతో పూర్తి చేసుకునే అవకాశం, ఎందుకంటే ఇప్పుడు ఇద్దరి సంబంధాలు మెరుగవుతున్న నేపథ్యంలో అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే చెప్పాను కదా, RIC మనకు సార్క్ దేశాలు ఒకటే ఉన్నాయి. బ్రిక్స్ దేశాలు, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడి కంటగింపు ఏంటంటే మన బ్రిక్స్ దేశాలు అంటే బ్రెజిల్, ఇండియా, రష్యా, చైనా, మన సౌత్ ఆఫ్రికా, ఈ 5 దేశాలకు ఇంకో 5-10 దేశాలు తోడైంది. ఒక దేశంలో ఇంకో 20 దేశాలు బ్రిక్స్ లో కలిసే అవకాశం ఉంది. డాలర్ ని వ్యతిరేకిస్తూ డాలరే మహారాజు అని దాని మీద ఆయన బేసాన్ని కోరుతున్నారు. మనం డాలర్ కాకుండా మార్గద్రవ్యం చైనా మనం కనుక మన రూపీస్ లో స్థానిక మన రూపాయలు మనం కనుక పంచుకుంటే అప్పుడు డాలర్ పట్టుకోవడానికి ఇదే పడిపోతుంది. అంటే అంత తొందరగా రాదు. నేనంటే అది మొదలు పెట్టే ముందే మన కక్ష అంతా దాని మీద. బ్రిక్స్ దేశాలన్నీ కలిసి యూరోపియన్ డాలర్, యూరో కరెన్సీ ఎట్లా చేసిండ్రో మనం బ్రిక్స్ కరెన్సీ అనుకున్నాం, లోకల్ వాడకం చేద్దాం అనుకుంటాం కనుక అది పెద్ద కంటగింపు అయినట్టు దానికి చేస్తున్నాం. మీరు అన్నట్టు రష్యా, ఇండియా, చైనా కలిస్తే
చైనా నుంచి ఉత్పత్తులు ఆల్రెడీ వస్తున్నాయి వెంకట, మనం చాలా చూస్తున్నాం. చైనా బజార్లు అంటే అసలు చిన్న వస్తువు, చిన్న కారు బొమ్మ గుండు సూది నుంచి మొదలు పెడితే రాకెట్లు చేస్తలేదు. ఎందుకంటే వాళ్ళకి రక్షణ రంగంలో పెద్ద పట్టు లేదు. మనకు రష్యాతోనే వాళ్ళు దిగుమతి చేసుకోవాలి. మిగతా అవన్నీ కూడా రక్షణ రంగం విడిచిపెట్టి మిగతా అవన్నీ కూడా మనం చైనా నుంచి దిగుమతి చాలా వస్తున్నాయి మన వస్తువులు. అయితే మనం పరస్పరం సహకరించుకుంటే ఈ రెండు పెద్ద దేశాలు మార్కెట్ పోయింది అనుకోండి, ఎవరికి కాదు ఇంకేముంటది. ఈ రెండు పెద్ద దేశాలకి 280 కోట్ల ప్రజలు ఉన్నారు, సుమారు 300 కోట్ల మంది ప్రజలు ఉంటారు ఈ రెండు దేశాలు కలిస్తే. కనుక 290 కోట్ల జనాభాను దూరం చేసుకుంటారా ఏది అమెరికా? కనుక చైనాను మొదలు పక్కన పెట్టి మన మీద దాడి చేస్తున్నది ఎవరికి చెప్పాలంటే, కనుక మనం ఈ మూడు దేశాలు ఒకటైతే వినే పరిస్థితి ఉంటుంది. ఒకటి. రెండోది మీరు అన్నట్టు చెప్పులు, గార్మెంట్స్, మనకు ముఖ్యంగా ఎక్కువ ఎగుమతి చేసుకునేది రొయ్యల రైతుల గురించి నాకు బాగా తెలుసు. నేను ఆకివీడు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో దీని మీద పరిశోధన చేసిన వాళ్ళు. చిన్నగా ప్యాకింగ్ దాకా ఏం జరుగుతుంది, చేయితో ముట్టకుండా మొత్తం అంతా ఫారిన్ ఎక్స్పోర్ట్ ఎట్లా జరుగుతుంది అంటే చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మనం రొయ్యల రంగంలో ఆ రెండు జిల్లాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. కనుక రైతులు బ్రహ్మాండంగా శ్రమ పడుతున్నారు. దాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే మనకు కూడా ఆయుధాలు ఉన్నాయి, కానీ వెంటనే కాకపోవచ్చు. కానీ ఇప్పటికైనా సరే మన రొయ్యల ధర కంటే వాళ్ళు ఉత్పత్తి చేసుకుంటే కనుక రొయ్యలు కనుక చేస్తే రొయ్యలలో కాలుష్యం ఎక్కువ ఉంటుంది, మంచినీళ్ళు చెరువులు కాలుష్యం అవుతాయి. అవన్నీ వాళ్ళు చేయలేరు. మన దగ్గరనేమో కొన్ని ఎన్ని చట్టాలు ఉన్నా కూడా కొంతవరకు మనం బేర్ చేస్తాం. పారిశ్రామిక చట్టాలు ఉన్నాయి, ఇట్లాగే వ్యవసాయ చట్టాలు ఉన్నాయి, వీటిని మనం అధిగమిస్తాం. కానీ అక్కడ అధిగమించే పరిస్థితి ఉండదు. అదే రొయ్యలు వాళ్ళు ఉత్పత్తి చేసుకోవాలంటే మనకంటే డబుల్ ఖర్చు అవుతుంది. కనుక మనం 50% సుంకం వేస్తే వాళ్ళకన్నా తక్కువకి అమ్ముతాం కదా మనం కూడా, కానీ నష్టపోతాం. అంటే డిమాండ్ సప్లై తేడా వస్తుంది. కనుక కొంతవరకు మనం ఓపికతో వేచి చూడాలి ఏం జరుగుతుందో చూసి దాన్ని బట్టి మనం అట్లానే పూర్తిగా అమెరికాతో సంబంధాలు అయితే మనం కట్ చేసుకోలేం కదా. వీలైనంత వరకు దాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తాం. ఇక తెగేదాకా లాగితే మనం ఏం చేయలేం కదా. ఓకే సార్, ఇంకొక ముఖ్యమైన వార్త. ఆంధ్రప్రదేశ్లో వచ్చే మహిళా దినోత్సవం నాటికి 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు, బ్యాంకర్లు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలి. అమరావతిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐకానిక్ భవనాలు, రాజధాని రైతుల రిటర్నబుల్ ప్లాట్లకు రుణాలు ఇవ్వండి. ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మీ విశ్లేషణ చెప్పండి. ఇందులో మూడు అంశాలు ఉన్నాయి. మొట్టమొదటి, పావలా వడ్డీకి నిజంగా మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. డాక్రా సంఘాలను కూడా చాలా పెంపొందించింది ఆయనే. కాకపోతే అవే ఒకసారి తిరగబడి 2004లో ఆయన ఓడిపోయాడు. నిజంగా చెప్పాను, డాక్రా సంఘాలకు చేసిన మేలు వాళ్ళు మర్చిపోయిన ఓడించారు ఆయన 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. కానీ తర్వాత కూడా అప్పటి నుంచి ఇప్పటికీ మహిళా సాధికారత కోసం చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూనే ఉన్నారు. ఆకాశంలో సగం అవకాశంలో సగం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రెండోది, మనకు బ్యాంకర్లతో నేను సమావేశం నేను చూశాను. అందులో రిటర్నబుల్ ప్లాట్స్ అంటే 1 ఎకరం కనుక వాళ్ళు ఇస్తే, ఇది ఎంత ల్యాండ్ పూలింగ్ వచ్చింది కదా అమరావతికి, దానిలో 1000 గజాలు వాళ్ళకి ఇస్తున్నారు. 1000, కొన్ని చోట్ల 1200 గజాలు ఇస్తున్నారు. ఈ భూములు ఇచ్చేది ఉందో ప్లాట్లు చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే కదా బ్యాంకర్ అప్పు ఇచ్చేది. అది చేయకుండా గతంలో చేసిన పని ఇదే. కౌలు కట్టిస్తున్నారు వాళ్ళకి. ఇప్పటిదాకా కౌలే భారం అయిపోతుంది. వాళ్ళ ప్లాట్ వాళ్ళకి ఇచ్చేస్తే కౌలు తప్పుతుంది కదా, మనకు 1000 కోట్ల రూపాయలు మిగులుతాయి కదా మనకు. అంటే వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే అమరావతిని ఇప్పటిదాకా క్లీన్ చేసింది అంతవరకే. దాని తర్వాత చేయాల్సిన పని ఏంటంటే ఏ దానికి కేటాయించిన దానికి కేటాయించుకుంటూ రైతులకు ఇవ్వాల్సిన ఏదైతే రిటర్నబుల్ ప్లాట్స్ ఉన్నాయో వాటికి పట్టాలు చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకు ఆ సర్టిఫికేట్ ఉంటే కదా బ్యాంకర్ లోన్ ఇచ్చేది. అది మొదలు చేయకుండా లోన్లు ఇవ్వండి అంటే వాళ్ళు ఎట్లా ఇస్తారు లోన్లు? కనుక అది చేయాల్సిన అవసరం ఉంది అంటున్నాను నేను. అంటే ఇది మొదలు చేయాల్సిన పని వెంకటేశ్వర చేస్తా అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఆ బ్యాంకర్లు నమ్మాలంటే ఫలానా మల్లయ్య పేరు మీద 1000 గజాలు ప్లాట్ ఉన్నది, ఇది దీనికి పూర్తి హక్కులు ఉన్నాయి, ఆయన కానీ మీరు సర్టిఫికేట్ ఇస్తే కదా వాళ్ళు పోయి లోన్ తీసుకునేది. అది చేయాలంటున్నాడు. ఇక మూడోది ఏంటంటే, మనకు ఎట్లాగూ అనేక అభివృద్ధి పనుల భాగంగా మొన్నటి నుంచి సూపర్ 6 సూపర్ హిట్ అనే దాన్ని చేస్తున్నారు. ఇవన్నీ ఒకటి వెంట ఒకటి జరుగుతాయి. కానీ గతంలో లాగా మొదటి 5 ఏళ్ళు 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు వచ్చే 10 ఏళ్ళు నాది, 20 ఏళ్ళు నాది అని అనుకున్నాను. 2047 విజన్ మంచిది, కానీ వచ్చే 3 ఏళ్లే మీది. నేను హెచ్చరిస్తున్నాను ఈ ప్రభుత్వానికి, మేము వచ్చే 3 ఏళ్లే మీది. ఆ 3 ఏళ్ల తర్వాత ప్రజలు ఏం తీర్పిస్తారో తెలియదు. ప్రజలు కూడా 2020 మ్యాచ్లు ఆడుతున్నారు. 2014 నుంచి 19 దాకా మిమ్మల్ని చూశారు, 19 నుంచి 24 దాకా వాళ్ళని చూశారు. ఇప్పుడు 24 నుంచి ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయింది. మీరు వచ్చి దాదాపు సంవత్సరం మీద 3 నెలలు అయిపోతుంది. కనుక మీరేం చేస్తారంటే వచ్చే 6 నెలల ముందు ఎలక్షన్ జరుగుతాయి కనుక వచ్చే 3 ఏళ్లే మీది అనుకుని ప్రణాళికలు రచించుకుంటే అప్పుడు చివరిలో ఎలక్షన్ల ముందట అన్ని అభివృద్ధి పనులు శంకుస్థాపనలు కాదు, అప్పుడు ప్రారంభోత్సవాల టైంకి వస్తుంది, అప్పుడు చేసుకోవచ్చు, వద్దానే చేసుకోవచ్చు. అందుకని ఈ మూడో అంశం ఏదైతుందో, ఇప్పుడు పని మొదలు పెడతా అనుకునేది ఎందుకు వీలైన తొందరగా మొదలు పెట్టాలి. అమరావతి పూర్తి కావాలి, పోలవరం పూర్తి కావాలి,
మన కడప ఉక్కు కర్మాగారం పూర్తి కావాలి, రామాయపట్నం పోర్టు పూర్తి కావాలి, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరగకుండా ఉండాలి. వీటితో పాటు మిగతా అన్ని అంశాలు కలగలిపితే బాగుంటుంది. కానీ ఆశయాలు ఘనంగా పెట్టుకొని కాళ్ళు గడప దాటకపోతే కష్టం. ఇప్పుడైతే నాకు ఆశావహంగానే ఉంది, దాడతారనే నమ్మకం అయితే నాకు ఉన్నది. చూద్దాం ఏం చేస్తుంది. ఓకే సార్, ఇంకొకటి తెలంగాణ ఈనాడు తెలంగాణ పత్రిక తీసుకున్నట్లయితే దీంట్లో ముఖ్యమైన వార్తగా సాదా బైనామాకు సై, క్రమబద్ధీకరణకు తొలగిన అడ్డంకి, మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసిన హైకోర్టు, కొత్త చట్టం నేపథ్యంలో పిల్పై విచారణ మూసివేత. సో ఏదైతే సాదా బైనామాకి సై అన్నట్లుగా ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది సార్, హైకోర్టు వ్యాఖ్యలకు సంబంధించి మీ విశ్లేషణ చెప్పండి. సాదా బైనామాలు ఇంకా ఉన్నాయంటే సిగ్గుపడుతుంది. 6 లక్షల పైన చిలుకు అప్లికేషన్ పెండింగ్ లో ఉన్నాయంట. ఇంత ఆధునిక కాలంలో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా సాదా బైనామాలు ఇంకా పరిష్కరించుకుంటా ఉంటారు. అంటే 75, 76లో వచ్చిన ROR యాక్ట్ ఏం చెప్తున్నది, తర్వాత 90లో వచ్చిన ROR యాక్ట్ ఏం చేసింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే. నేను రాసలేదు 2005లో 6లో వచ్చిన ROR యాక్ట్ ఏం చేసింది, ఇప్పుడు కూడా భూభారతి అని చెప్పి దాన్ని తీసేసి భూభారతి అని పెట్టిన తర్వాత కూడా ఇంకా సాదా బైనామా వస్తున్నాయి. అంటే మనం సిగ్గుపడకపోయినా ఉన్నాయి, కాదంటలేదు. రైతులు కష్టం, రైతులు పాపం రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవడం, మొటేషన్ చేసుకోవడం, మొటేషన్ పోతే లక్షల రూపాయలు లంచాలు అడగడం, MRO నుంచి మొదటి రెవెన్యూ సిబ్బంది, ఇవన్నీ పోయి ధరణి వచ్చినాక కొన్ని అక్రమాలు జరిగినాయి, కాదంటలేదు. కానీ భూభారతి వచ్చిన తర్వాత కూడా ఇంకా తేలడం లేదంటే కష్టం. నా ఉద్దేశం ఏంటంటే ఈ 6 లక్షల సాదా బైనామాలను ఉచితంగా మేము వాళ్ళకు పట్టాలు చేస్తామని చెప్పి గతంలో ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, వాళ్ళు దానికి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలంటారు, ఆనాటి ఫీజు ఎప్పటికీ. కనుక ఇవన్నీ కూడా 2019 టార్గెట్, 2019 అక్టోబర్ వాళ్ళు పెట్టుకున్నారు. ఇది అప్పటిదాకా వచ్చినాయి లెక్క కొడతాను. కొన్నిసార్లు 2014 అంటున్నారు. కనుక ఏ సాదా బైనామాలు మీరు అమలు చేస్తారు, ఏ సాదా బైనామాలు మీరు పట్టాలు చేస్తారు అనే దాన్ని తేల్చి ఇప్పుడు రూల్స్ ఫ్రేమ్ చేయాలి. ఇప్పుడు యాక్చువల్ గా కోర్టు అడ్డంకి దొరికింది, దేవుడు వరం ఇచ్చిండు, కానీ పూజారి వరం ఇవ్వాలి. కానీ పూజారి అంటే ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ఈ సాదా బైనామాల క్రమబద్ధీకరణకు రూల్స్ ఫ్రేమ్ చేసి విస్తృతంగా ప్రచారంగా పెట్టి చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ లంచావతారాలు బయలుదేరుతారు. ఇప్పటికి చూస్తున్నాం ఏసీపీ కేసులలో తెలంగాణలో రోజుకు 10 మంది పట్టుబడుతుంది, చూస్తున్నాం మనం. కనుక రేపు పొద్దున సాదా బైనామాల పేరు మీద రెవెన్యూ వాళ్ళకి మళ్ళీ అధికారులు కట్టపెడితే మళ్ళీ మొదటికే వస్తుందని నేను అంటున్నాను. దాన్ని పరిహరించాలంటే దీనికి సరి అయిన పకడ్బందీ రూల్స్ ఫ్రేమ్ చేయండి. గతంలో ఇచ్చిన అప్లికేషన్లు మళ్ళీ కొత్తగా ఇవ్వడానికి వీల్లేదు. గతంలో ఇచ్చిన అప్లికేషన్లను వెరిఫికేషన్ చేయడంతో పాటు మళ్ళీ ఇందులో ఎప్పుడైతే పాత పట్టేదారులు వాళ్ళని పిలిపియాలి కదా. రూల్స్ అయితే ఒప్పుకోని అడ్వకేట్ చెప్తున్నాను, రూల్స్ అయితే ఒప్పుకో కదా, పాత పట్టేదారులను పిలిపియాలి. మీరు అమ్మారా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి, అప్పుడు మాత్రమే చేయాలి. లేదు లంచాలు తీసుకొని చేస్తే మళ్ళీ కోర్టు కేసు అవుతుంది, రేపు మళ్ళీ మొదటికి వస్తుంది, కోర్టులో ఎవరైనా పిటిషన్ ఇస్తే మళ్ళీ స్టే వస్తుంది. అందుకని ఇది చాలా జాగ్రత్త చేయాల్సిన పని అని నేను అంటున్నాను. మొత్తం మీద మంచిది అంటున్నాను. ఏదైనా సరే సాదా బైనామాలు ఒక్కసారి ఇప్పుడు తప్ప మళ్ళీ చెయ్యమని డిక్లేర్ చేసి చేయాలి. ఇక ముందు రిజిస్ట్రేషన్ కాకుండా ఉంటే చెయ్యము అని పెడితే మాత్రమే అవుతాయి. కానీ ఇప్పటికి ఆధునిక కాలంలో రిజిస్ట్రేషన్ పోయి స్టాంప్ డ్యూటీ కట్టి చేసుకునే సాదా బైనామాలు రాసుకుని సూర్యులో కూర్చున్నామంటే తప్పు కదా. కనుక ఎవరైనా భూమి కొనే ముందు అడ్వకేట్ని సంప్రదించండి, ఒక నోటీస్ ఇవ్వండి. 15 రోజులు ఇప్పుడు వెంకట గారి దగ్గర నేను కొంటున్నాను, ఇక పలానా భూమి, పలానా సరైన పలానా హద్దులు, దీన్ని కొనవచ్చాలి లేదా ఒక నోటీస్ ఇవ్వండి, పబ్లిక్ నోటీస్ ఇవ్వండి, అప్పుడు కొనుక్కోండి, సంబంధం ఉండదు కదా. అట్లానే హద్దులతో సహా ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ రూల్స్ ఏమొచ్చినాయి అంటే సర్వే నెంబర్ కానీ ఆ సర్వే నెంబర్ లో వీళ్ళ భూమి ఎక్కడ ఉంది అని సర్వే చేసే ప్లాట్ మ్యాప్ అటాచ్ చేస్తేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు. ఆ పని చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఒకటే సర్వే నెంబర్ లో ఉన్నవాడు, రోడ్డుకున్నవాడు లోపడుకున్నవాడు రోడ్డుకు వచ్చే ఈ తగాదాలు ఉండవు. కనుక ఈ భూమి సమస్య ఇప్పటికీ ఉండేది. మనం సమాజంలో అంతే భూమి సమస్య ఉండేది. మనిషికి మధ్య అవినాభావ సంబంధం ఉంటది. దీన్ని గమనిస్తే మన ప్రభుత్వాలు చేయాల్సిన పని ఇవి. అంటే ల్యాండ్ రెవెన్యూ లేకుంటే ల్యాండ్ చట్టాలు వాటి సరిగ్గా అమలు చేస్తే భూమి తగాదాలు లేకపోతే అభివృద్ధి జరుగుతుంది, పరిశ్రమలు వస్తాయి, మనకు చాలా కొత్తగా పెట్టుబడులు వస్తాయి. భూమి తగాదాలతో ఎవడు పంచాయతీ కొనుక్కోడు కదా. ఎవడైనా ఏం చేస్తారంటే కొనుక్కుంటే దాన్ని పరిశ్రమ పెడదాం అనుకుంటాడు. కనుక ఎన్ని తగాదాలు ఉంటే అంత అభివృద్ధి అవుతుంది. కనుక భూ తగాదాలు తీర్చడానికి ఇది మంచిది అని నేను. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. సో ఇది ఇవాల్టి ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ BRK న్యూస్.